తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లో గత కొంతకాలంగా సాగుతున్న భారీ అవినీతి నిధుల లీకేజీలపై తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ వ్యవహారాలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎటువంటి దారి మళ్లే అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులను సీఎం విజయ్ కరాఖండిగా ఆదేశించారు. ఇక డీఎంకే ప్రభుత్వ హయాంలో రాజకీయ లబ్ధి కోసం అనధికారికంగా పార్టీ ఫండ్ వసూళ్ల రూపంలో ప్రతి నెల దాదాపు 102 కోట్ల రూపాయల టస్మాక్ నుండి పక్కదారి పట్టినట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ లెక్కన గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన దాదాపు 1600 కోట్ల రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లాయని అధికారులు అంచనా వేశారు. ఇక టస్మాత్ హోలోగ్రామ్ రిటైల్ నెట్వర్క్ లో చాలా రోజుల నుంచి వ్యవస్థీకృతంగా నడుస్తున్న ఈ అనధికారిక వసూళ్ల దందాను తక్షణమే రద్దు చేయాలని సీఎం ఆదేశించారు.